हाय फ्रेंड्स आई एम पवन మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్ గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏందంటే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. నేనైతే కొద్దిగా ఫాస్ట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మార్కెట్ అనేది కొద్దిగా మనకి క్లోజ్ లెవెల్స్ కి అయితే వచ్చింది. ఓకే, ఫస్ట్ చూసుకుందాం ఫియర్ ఇండెక్స్. ఎప్పటిలాగానే ఫస్ట్ మనం హిస్టారికల్ వాల్యూస్ అయితే చూడాలి. ఎక్స్ట్రీమ్ ఫియర్ వాల్యూ అనేది డైలీ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఏంటంటే జనాలు ఎక్కువ భయపడుతున్నారు. ప్యానికింగ్ స్టేజ్ అనేది రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే 10లో ఉంది. ఇట్లాంటి పరిస్థితి అనేది చాలా రేర్గా అయితే ఉంటుంది. ఇది మనకి చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ ఫియర్ ఇండెక్స్ చూసుకొని మనం ఒక ఎంట్రీలు ప్లాన్ చేసాం. దాంతోపాటు కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవన్నీ మీకు చెప్పే ముందు బీటీసీ మీకు డౌన్ అవుతుందని చెప్పి నేను ముందైతే చెప్పాను. అది ఎందుకు చెప్పాను అనేది ఒకసారి అయితే మీకు హిస్టారికల్గా ప్రూవ్ చేస్తాను. డౌన్ అవుతున్నది చెప్పగలిగితే మీకు అప్ సైడ్ వెళ్ళడం కూడా నేను చెప్పగలుగుతానని మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే నేను పోస్ట్ చేశాను. ఇక్కడ మీకు హిస్టారికల్ చార్ట్లో చెప్పాను 2021లో ఏమైంది, మార్కెట్ అనేది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఈ విధమైన కరప్షన్లు వచ్చి మనకు డౌన్ అవుద్దని చెప్పాను. ఇక్కడ కూడా ఏంటంటే 2025లో సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అయింది కాబట్టి మీకు డౌన్ అవుతుందని చెప్పి నేను ముందే అయితే ప్రిడిక్ట్ చేశాను. ఇది మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటుంది అండ్ మన టెలిగ్రామ్లో ప్రతిదీ ఏదైతే వీడియోలో చెప్తానో ప్రతిదీ ప్రూఫ్ కింద ఏంటంటే మీకు గ్రూప్లో అయితే ఇచ్చాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ ప్రూఫ్స్ అయితే చూడండి. ఓకేనా, ఫస్ట్ మీకు చెప్పాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్పట్లోనే మీకు ఏం చెప్పాను, ఇక్కడ సిఎంఈ గ్యాప్స్ అనేది ఓపెన్గా ఉన్నాయి. బీటీసీలో ఎక్కడ ఉన్నాయి క్లియర్గా చూసుకున్నట్లయితే 91,660 దగ్గర నుంచి ఇక్కడ ఇథీరియంలో చూసుకున్నట్లయితే 3,421లో మీకు గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్ని ఫిల్ కావడానికి మార్కెట్ ట్రై చేస్తుందని మీకు ముందే అయితే చెప్పాను. ఓకేనా, ఇవి రెండు నేను ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన అప్డేట్స్. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను, బీటీసీ మీకు 1,15,000లో ఉన్నప్పుడే మీకు క్రాష్ అవుద్ది. మినిమం 88,000కి వస్తుందని ఫస్ట్ టైం రిమైండర్ చేశాను టెక్నికల్ పరంగా. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఇంకొకసారి సిగ్నల్ ఇచ్చాను ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు. అప్పుడు బీటీసీ అనేది 1,14,529లో ఉంది. అప్పుడు కూడా స్టిల్ నేను 88లో ఒక బాక్స్ పెట్టాను. క్లియర్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇది సెకండ్ టైం అయితే చెప్పాను. ప్రతి దానికి ఎన్నిసార్లు చెప్తున్నాను, ఒకసారి చెప్పి ఈడ్చబెట్టేస్తే అది ట్రేడింగ్లో ఉండదు. నేను ప్రతిసారి మీకు రిమైండర్ ఇస్తూనే ఉన్నాను. మీరు అయితే వినకుండా ట్రేడ్ చేస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టు మీకు ప్లాన్స్ అనేవి లేవు. నేను నా పరంగా ప్లాన్స్ అనేవి ముందు ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ కూడా మీకు ఏం చెప్పాను 1111లో బ్రేక్ అయిందంటే డైరెక్ట్ మీకు 88K అప్పుడు కూడా మీకు చెప్పాను. ఓకేనా, ఇది థర్డ్ టైం అయిపోయింది. ఫోర్త్ టైం మీకు కొన్ని ప్యాటర్న్ పరంగా థియరీ పరంగా చెప్పాను. ఫిబొనాచి అండ్ బోర్డింగ్ వేజ్ ప్యాటర్న్. దీంట్లో కూడా మీకు ఏం చెప్పాను, ఎక్స్పెక్టేషన్ ఆ రోజులోనే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పాను, మినిమం బీటీసీ 95 నుంచి 96,000కి వచ్చింది. కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది, మళ్ళీ డౌన్ అవుద్ది, చాపీలో వస్తుంది, 90,000కి వస్తుంది, అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుద్దని అప్పట్లో చెప్పాను. ఓకేనా, మొత్తానికి ఫోర్త్ టైం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ టైంలో కూడా మళ్ళీ రిమైండ్ చేశాను. ఆ ఏదైతే గ్రీన్ జోన్ ఉందో అక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది. మీకు ఫస్ట్ ఈ బ్లూ లైన్ మెయిన్ ఇంపార్టెంట్, దీనికన్నా పైన ఉంటే మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. లేకపోతే మీకు మెల్లిగా 96,000కి వచ్చింది. నేను నెక్స్ట్ 88,000. ఓకేనా, మళ్ళీ కూడా రిమైండ్ చేశాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకనేది ఇవి చెప్పగలిగితే అంటే డౌన్ ట్రెండ్ చెప్పగలిగితే మనం అప్ సైడ్ కూడా మనం చెప్పగలుగుతాం అని చెప్పడానికి. ఓకేనా, నెక్స్ట్ టైం చూసుకుందాం. బ్లూ లైన్, ఈ బ్లూ లైన్ బ్రేక్ అయింది. అండ్ నెక్స్ట్ నేను అనుకుంటాను అప్రాక్సిమేట్లీ 95 నుంచి 92,000 95,000 మధ్యలో చెప్పాను. ఏదైతే డాటెడ్ లైన్ ఉందో దాన్ని టచ్ అవుద్ది. ఓకేనా, అప్పుడు కూడా మనకి ప్లాన్సే ఉంది. మళ్ళీ మీకు రిమైండర్ ఇచ్చాను. రీసెంట్గా 97,000లో సిఎంఈ గ్యాప్ ఉంది. గ్యాప్స్ కూడా చూడండి క్లియర్గా ఉన్నాయి, 97,000లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుందాం 92,000 నుంచి 92,400 ఆ మధ్యలో గ్యాప్ ఉంది, ఫీల్ అవుతాయని. ఓకేనా, మళ్ళీ రిమైండర్ ఇచ్చాను. నెక్స్ట్ మార్కెట్లో ఏం చేస్తుంది, మార్కెట్ ఏంటంటే ఏదైతే ఇక్కడ సపోర్ట్ ఉందో ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం సపోర్ట్ ఇచ్చింది, ఇంక్రీజ్ అయింది. థర్డ్ టైం ఇదే సపోర్ట్ లేని దగ్గర నుంచి విక్స్ అయితే కిందికి వచ్చినాయి, బట్ బాడీస్ అనేవి పైన ఉన్నాయి కాబట్టి ఇది వ్యాలిడ్ అయింది. ఎప్పుడైతే దీనికన్నా బిలో ఉండి ఇక్కడ మళ్ళీ దీని దగ్గర నుంచి రిజెక్ట్ అయిందో అప్పుడే చెప్పాను మార్కెట్ డౌన్ అవుద్దని. ఓకేనా, నెక్స్ట్ టైం కూడా రిమైండ్ చేశాను. మళ్ళీ ఇక్కడ రీసెంట్గా మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్పాను, ఏదైతే బ్లూ లైన్ ఉందో ఇక్కడ మనకి డాటెడ్ లైన్ టచ్ అయింది. ఎగ్జాక్ట్గా మనకి డాటెడ్ లైన్స్ టెక్నికల్గా ప్రతిదీ యాక్యురేట్గా ఉంది. మీరైతే చూసుకోవచ్చు 98% యాక్యురేట్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి.
మళ్ళీ డాటెడ్ లైన్ క్లిక్ అయింది, మెల్లిగా మళ్ళీ బ్లూ లైన్కి అయితే అప్రోచ్ అయింది. ఇక్కడ బీరిష్ రీసెట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. ఒకవేళ దీనికన్నా ఎవో బ్రేక్ అవుతే మనకి మళ్ళీ బుల్లిష్ సినారియో ఉందని చెప్పాను. ఓకేనా, అక్కడ నుంచి మళ్ళీ మీకు డంప్. ఓకేనా, అది కూడా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడున్న పరంగా అండ్ స్టార్టింగ్లో మీకు ఎప్పుడు ఇచ్చాను నేను సిగ్నల్, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడే మీకు ఇచ్చాను. సిమిలర్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా మీకు ఈ విధంగా ప్యాటర్న్ వచ్చింది. 1,17,000లో ఉన్నప్పుడే డంప్ అవుద్దని ప్రిడిక్ట్ చేశాను. ఎవరైతే ట్రేడ్ వేసుకున్నారో వాళ్ళందరికీ అయితే కంగ్రాచులేషన్, ఎందుకంటే గ్రూప్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారా దాని అర్థం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం, ఇప్పుడున్న పరంగా ఇవన్నీ మీకు డంప్ ప్రిడిక్ట్ చేశాను కదా, ఇప్పుడు అప్ సైడ్ అయితే ప్రిడిక్ట్ చేద్దాం. మ్యాక్సిమం అప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు మ్యాక్సిమం ఛాన్స్ తీసుకుంటారని చెప్తున్నాను. అండ్ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు ఒక ఫ్యూచర్ సిగ్నల్ కూడా ఫ్రీ అయితే ఉంటుంది, కంపల్సరీ లాస్ట్ దాకా చూడండి. ఓకేనా, ఇప్పుడైతే మనం చూసుకుందాం. ఇప్పుడు నేను ఇచ్చిన టెక్నికల్ పరంగా మీకు చాలా థియరీస్ ప్రకారం చెప్తాను. మ్యాక్సిమం ఇక్కడ సేల్ సైడ్ విక్ ఉందా, ఇక్కడ చాలా మంది లాంగ్ పొజిషన్ చేశారు, వీళ్ళ మనీ లిక్విడ్ అయిపోయిందంటే మార్కెట్లో ఫండ్స్ అనేవి వస్తాయి. ఎందుకు డౌన్ అవుతుంది అనేది టెక్నికల్గా ఫండమెంటల్గా తెలియాలి. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంది, ఫ్యూచర్ ట్రేడింగ్లో ఫండ్స్ ఎక్కడ వస్తాయి అవన్నీ తెలిసిన వాళ్ళకైతే దీంట్లో ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా బీటీసీ అనేది హయ్యర్ లోస్ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఎందుకు, ఇక్కడ ఎవరైతే లాంగ్ పొజిషన్ చేసుకున్నారో సేల్ సైడ్లో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయకుండా అలానే ఉన్నారు. అండ్ దానివల్ల ఏంటంటే మార్కెట్ అనేది దానికన్నా బిలో వెళ్ళి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మనీ లిక్విడ్ చేస్తుంది. ఓకేనా, ఆ విధమైన ట్రాప్లు అయితే ఉంది. ఈ ట్రాప్స్ గురించి నేను ఏంటంటే పర్టికులర్గా టెలిగ్రామ్ గ్రూప్లో నేను మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఫిబొనాచి లెవెల్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఫిబొనాచి క్లస్టర్లో మీకు ఎక్కడ చెప్పాను 94,000 నుంచి 95,000 ఒక సపోర్ట్ ఉంది. దాన్ని బ్రేక్ అయిందంటే మనం 88,000 నుంచి 88,300 ఆ మధ్యలో అయితే చూసుకోవచ్చు అని చెప్పాను. అక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ ఫిబొనాచి క్లస్టర్ ఉంది. నేను దీని గురించి మళ్ళీ చెప్తాను, అక్కడ సపోర్ట్ అయితే ఉందని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధమైన ప్యాటర్న్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది, కిందటిసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది గ్రే బాక్స్ నుంచి. కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ గ్రే బాక్స్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం 2 times బౌన్స్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అవుద్దని చెప్పి నేనైతే నార్మల్గా ప్రిడిక్ట్ చేస్తాను. 100% అక్యురేట్గా నేను ఇంకా కొన్ని రోజుల్లో మీకు ఇచ్చేస్తాను. మ్యాక్సిమం 99% షూ ట్రేడ్స్ అనేది నేను ఆల్రెడీ ఇచ్చేసాను. ఇంకా 100% కొద్దిగా టైం తీసుకుంటాను. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీంట్లో ప్రతి దాంట్లో ఏంటంటే ఫిబొనాచి లెవెల్స్ ఉన్నాయి. ఫిబొనాచి లెవెల్స్ ఇండికేటర్ యూజ్ చేస్తున్నాను, పెయిడ్ ఇండికేటర్ యూజ్ చేస్తున్నాను, మల్టిపుల్ థియరీలో అనాలిసిస్ చేస్తున్నాను. ఒకటే థియరీని నేను తీసుకోవట్లేదు. ఫిబొనాచిలు చూస్తున్నాను, క్లస్టర్ చూస్తున్నాను, ఎలైట్ వెబ్ చూస్తున్నాను, అండ్ ఆర్ఎస్ఐ చూస్తున్నాను, మ్యాక్డీ చూస్తున్నాను. ఇవన్నీ తెలియకుంటే ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చాలా మంది ఏమనుకుంటానంటే మార్కెట్ అయిపోయింది ఇంకా బియర్ ట్రెండ్లో వెళ్ళిపోద్ది అని చెప్పి ఒక అపోహలు అయితే ఉన్నారు. ఎవరికైతే దాని గురించి కూడా ఒక అపోహలు అయితే ఉన్నారో వాళ్ళకి పర్టికులర్గా నేను మన గ్రూప్లో ఒక ఫియర్కి సంబంధించిన ఇండెక్స్ అయితే పెట్టాను. దాంట్లో మీకు చార్ట్స్ ఉంటాయి. 2021లో ఏమైంది, 2024లో ఏమైంది, 2023లో ఏమైంది, అప్పుడున్న పరిస్థితులు ఏంది, ఆ పరిస్థితిలో మార్కెట్లో ఎవరెవరు కొన్నారు, వాళ్ళ ప్రాఫిట్ ఏ విధంగా ఉంది అది కూడా చెప్పాను. అవన్నీ మీరు మోటివేషన్గా అయితే ఉంటాయి కాబట్టి చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా గైస్, ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం మార్కెట్ అనేది కొద్దిగా ఇప్పుడు రీసెంట్ టైంలో ఇచ్చాను. ఈ డాటెడ్ లైన్కి వచ్చిన తర్వాత 92-90 ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత కొద్దిగా బౌన్స్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ 88 దగ్గరికి అప్రాక్సిమేట్లీ 88 ఫిక్స్ 88 వేసుకోకండి, కొద్దిగా అప్రాక్సిమేట్లీ వేసుకోండి. దాదాపుగా వచ్చినా కూడా మనకి వ్యాలిడ్ అయితే అవుద్ది నేను ఇచ్చిన స్ట్రాటజీ. అదైతే గుర్తుపెట్టుకోండి. మరీ అంత పర్ఫెక్ట్ ఉండదు ఎప్పుడైనా కానీ ట్రేడింగ్లో. దాదాపుగా ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినా కూడా అది వ్యాలిడ్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నాం ఇప్పుడున్న గ్యాప్స్ ఫిల్ అయినాయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 92,000 దగ్గర గ్యాప్ ఉందా, దాదాపుగా అయితే ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ అయిపోయిన తర్వాత నేను 100% అయితే చెప్తాను. ఓకేనా, మ్యాక్సిమం 80% ఫిల్ అయింది. అండ్ ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు సపోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయి, స్పాట్లో ఎక్కడ కొనాలి అన్నది కూడా నేను ఇచ్చాను. స్పాట్లో చూసుకున్నట్లయితే నేను లెవెల్స్ 90,000 నుంచి మ్యాక్సిమం 91-92,000 మధ్యలో ఏంటంటే స్పాట్లో బై చేయమన్నాను. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడ ఎంట్రీ తీసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈథీరియంలో కూడా చూసుకున్నట్లయితే 2,750 నుంచి 2,800 ఆ మధ్యలో ఏంటంటే మీకు ఎంట్రీస్ ఉంటాయి. అది స్పాట్లో ఎంట్రీ కొనమన్నాను, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడున్న పరంగా ఈ రోజుకి నేను స్ట్రాటజీస్ అనేవి రెడీ చేస్తాను, అది కూడా చూసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెష్గా సిఎంఈ గ్యాప్ అనేది ఓపెన్ అయింది. 94,504 దగ్గర మనకి గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ అనేది మ్యాక్సిమం ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. మ్యాక్సిమం నేను దాని గురించి ఇంకొక మండే నాడు మళ్ళీ నేను పర్టికులర్గా దాన్ని అప్డేట్ ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు షార్ట్ టర్మ్ పర్పస్కి ఎందుకు బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ ఛాన్సెస్ గురించి చెప్తాను. మ్యాక్సిమం లిక్విడేషన్స్ అనేది ఎబోవ్లో ఉండిపోయినాయి.
102 నుంచి 105 1,05,000 మధ్యలో ఏంటంటే మనకి లిక్విడేషన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ అనేది లిక్విడేషన్స్ ఫాలో అవుద్ది. ఓకేనా, ఇది మనకి మొత్తంగా నేను చార్ట్స్ చూసి మీకు డ్రా చేసిన ప్యాటర్న్స్. అండ్ ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ చార్ట్లోకి వచ్చేద్దాం. ఇదంతా ఓవరాల్గా మీకు ఇచ్చిన అప్డేట్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే పర్టికులర్గా నేను ఇచ్చిన డైలీ లెవెల్ ఏదైతే ఉందో ఒకసారి అయితే చూసుకుంటాం. క్లియర్ కట్గా నేను ఇక్కడ మీకు డైలీ లెవెల్ ఇచ్చాను. మ్యాక్సిమం ఆ డైలీ లెవెల్ టచ్ అయింది, బౌన్స్ అయింది. ఎంత యాక్యురేట్గా ఉందైతే ఒకసారి అయితే గమనించాలి. ఓకేనా, క్లియర్గా టచ్ అయింది, దానికన్నా కిందికి వెళ్ళింది, లిక్విడ్ తీసుకుంది అండ్ డైలీ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. క్లియర్గా ఎంత బౌన్స్ అయింది, ఎవరైతే ఇక్కడ ట్రేడ్లో ఉన్నారో వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్. నేను ఆల్రెడీ ముందే అయితే చెప్పాను ట్రేడ్లో ఉండండి అని. ఓకేనా, నేను అక్కడ లెవెల్స్ కూడా ఇచ్చాను, ప్రతిసారి మీకు ఇంటిమేషన్ కూడా ఇచ్చాను. అప్పుడు కూడా కొనుక్కుంటే ఇంకా నేనేం చేయలేను, మ్యాక్సిమం మీకు ఇచ్చేస్తూనే ఉన్నాను లెవెల్స్. తర్వాత అంత అయిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తే నేను ఏం చేయలేను, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మ్యాక్సిమం మార్కెట్లో ఉన్నప్పుడే నేను ఏదైనా చేయగలుగుతాను, మీకు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వగలుగుతాను, ప్లాన్స్ కూడా చెప్పగలుగుతాను. మార్కెట్ చాలా బౌన్స్ అయింది, అప్పుడు నేను ఏం చేయలేను. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 95,000 నుంచి 585 మ్యాక్సిమం ఇక్కడ టచ్ అయింది, బౌన్స్ అయింది. నేను ఈ డైలీ లెవెల్ కన్నా కొద్దిగా పైననే ఇచ్చాను, బట్ నేను మాత్రం ఎగ్జాక్ట్గా డైలీలో ఎంటర్ అయ్యాను. నాకు ఒక ఐడియా ఉంది, మీకు మాత్రం కొద్దిగా ఫీల్ కాకుండా ముందే అయితే నేను ఫ్యూచర్ ట్రేడింగ్ పరంగా సిగ్నల్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం బీటీసీ షార్ట్ టర్మ్ పర్పస్కి ఏమవుద్ది అది మనం తెలియాలి. ఇక్కడ లిక్విడేషన్ చూసుకోవాలి. లిక్విడేషన్స్ అనేది మ్యాక్సిమం ఇక్కడ ఉండిపోయినాయి. ఇక్కడ 97,551 ఆ లెవెల్ దగ్గరికి మెల్లిగా అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అప్రోచ్ కాకుండా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అప్రోచ్ అయితే బెస్టే, కాకుండా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రేడ్ వేయమని చెప్పట్లేదు. ఏదన్నప్పటికీ మనము మిడ్ టర్మ్ ఒక 1 మంత్ టైం పీరియడ్లో ఈ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతే బెస్ట్. షార్ట్ టర్మ్ కోసం వచ్చి తొందరగా ఏదో రిట్రేస్మెంట్ కొట్టి ట్రేడ్ చేద్దామన్న ప్లాన్లు అయితే అదైతే తీసేయండి. మనం ఓన్లీ ఒక 1 మంత్ టైం పీరియడ్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు ఫస్ట్ లిక్విడేషన్ లెవెల్ ఉంది, ఇది బ్రేక్ అయిన వెంటనే మ్యాక్సిమం ఈ లెవెల్కి అప్రోచ్ చేయడానికి. ఎందుకంటే మనం లిక్విడేషన్ లెవెల్ చూపించాను కదా చార్ట్లో, అందులో ఉన్న చార్ట్ పరంగా ఈ లెవెల్స్ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం అక్కడ దాకా పుష్ చేయడానికి అయితే బీటీసీ ట్రై చేస్తుంది. ఇప్పుడు నా పరంగా ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి నేను ఈ మ్యాక్సిమం ఈ లిక్విడ్ని ట్రై చేస్తాను అనుకుంటాను. ఒకవేళ దీన్ని బ్రేక్ అవుతే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను తర్వాత లెవెల్కి వెళ్తా లేదని. ఓకేనా, ఒకవేళ బ్రేక్ కాలేదు మళ్ళీ డౌన్ అయింది, అప్పుడు ఉన్న స్ట్రాటజీ ప్రకారం ఏమవుద్ది అది కూడా వెళ్ళాలి. కాబట్టి నేను ముందే అయితే చెప్తున్నాను, ఎందుకంటే ప్రతిసారి ఇమీడియట్గా నేను వీడియో చేయలేను, నాకు కూడా కొద్దిగా పనులు ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ అకౌంట్లు అయిపోయినాయి, 400+ పైన అకౌంట్లు నేను మెయింటైన్ చేస్తున్నాను. ప్రతి దాంట్లో లిమిట్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్లో ఆల్రెడీ ఉన్న అకౌంట్ల గురించి చెప్తాను, అండ్ కొత్త అకౌంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లిక్విడేషన్స్ని ఫాలో అవుద్ది. ఒకవేళ ఇక్కడ దాకా వెళ్ళకుంటే కింద లిక్విడేషన్స్ లెవెల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. లిక్విడేషన్ లెవెల్ చూసుకుందాం. అండ్ సిఎంఈ గ్యాప్ కూడా మనకి ఇంకా 92,000లో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా గ్యాప్ ఫిల్ కాలేదు, గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ఏంటంటే చూద్దాం, 93,559 కన్నా బిలో వెళ్ళొద్ది. అండ్ దాంతోపాటు 92,941 దగ్గర లిక్విడేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు 91,666 ఈ 3 లెవెల్స్లో కన్నా బిలో వెళ్ళొద్ది. దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళచ్చు, లేకుంటే దీనికన్నా మొత్తానికి బిలో వెళ్ళచ్చు. మ్యాక్సిమం ఈ 3 లెవెల్స్ కన్నా బిలో వెళ్ళుద్ది. నా పరంగా స్ట్రాంగ్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మెయిన్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ లెవెల్స్ చూసుకుందాం. ఒకటి ఫస్ట్ లెవెల్ వచ్చేసి గ్రీన్ డాట్ లెవెల్, ఇది మ్యాక్డీ లెవెల్. ఇది మనం చూసుకున్నట్లయితే 90,565 అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నా పరంగా ఏంటంటే అక్కడ ఎక్కువ ఎంట్రీస్ అయితే జరుగుతాయి. ఓకేనా, దాన్ని బ్రేక్ అయింది, ఇమీడియట్గా వచ్చేసిందంటే ఇంకా ఇక్కడ ఒక ఎంట్రీ అండ్ ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 88,405 దానికన్నా కొద్దిగా బిలో ఉంది, బట్ నా పరంగా ఏంటంటే కొద్దిగా పైనే పెడతాను, ఎందుకంటే ఒక్కొక్కసారి పర్ఫెక్ట్ లెవెల్కి రాదు. కాబట్టి ఏంటంటే కొద్దిగా ఒక 1% అటు ఇట్లా నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్లాన్స్ ఆ విధంగా ఉంటాయి. నాకు తెలిసి ఇంకా కొద్దిగా లైట్గా 1% 2% ఏమైనా కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం ట్రేడ్లో ఉండాలి. మన టైం పీరియడ్ అనేది ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే ఖచ్చితంగా కొద్దిగా ముందు ఎంటర్ అవుతే బెస్ట్ అని చెప్పి నేను ఒక 1%ని కొద్దిగా మూవ్ చేస్తాను అన్నట్టు లెవెల్స్ని. ఓకేనా, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ట్రేడ్ చేస్తున్న టైం పీరియడ్, ఇప్పుడు నేను ఇచ్చిన టైం పీరియడ్ చార్ట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళు స్పాట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డైలీ కన్నా పైన ఉన్న వాళ్ళందరూ స్పాట్లో వస్తారు. ఎక్కడ ఫ్యూచర్లో ఎంటర్ అవ్వాలి పర్ఫెక్ట్ అంటే ఈ లెవెల్స్లోకి వస్తే ఫ్యూచర్లో మీకు కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంటుంది మ్యాక్సిమం. బట్ నా పరంగా ఏంటంటే నేను దాన్ని వేరే రకంగా స్ట్రాటజీలో పెట్టాను. ఆ ఫ్యూచర్ ప్లాన్ అనేది నేను ఈ వీడియో కింద కామెంట్లో మీకు ఫ్రీగా ఇచ్చాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి, వెంటనే ఫ్యూచర్ సంబంధించిన ట్రేడ్ ప్లాన్స్ అయితే ఉంటుంది, అక్కడ చూసుకోండి.
ఓకేనా గైస్, ఇది మొత్తానికి నా ట్రేడింగ్ ప్లాన్ అండ్ నా స్ట్రాటజీ. ఇది నేను మీకు మ్యాక్సిమం జస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పాను. మళ్ళీ అడ్వాన్స్ లెవెల్లో ఇంకొక చార్ట్ వస్తుంది, ఓకేనా. అది మళ్ళీ నేను కన్ఫామ్గా మండే నాడు నేను పర్టికులర్గా రిలీజ్ చేస్తాను. అది మీకు ఫ్రీ గ్రూప్లో వస్తుంది. అండ్ బీటీకి సంబంధించిన ఎప్పుడు కూడా ఫ్రీ గ్రూప్లో వస్తాయి. అడ్వాన్స్ గ్రూప్లో ఏంటంటే మీకు ఇంకా అన్ని చార్ట్స్ కూడా వస్తాయి, ఓకేనా. ఇది మనకు మొత్తానికి అప్డేట్. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా, మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వీడియో లాస్ట్లో మీకు కొన్ని చెప్పాను. ఓకేనా. ఫస్ట్ అకౌంట్స్, నేను ఇప్పటిదాకా ఎన్నైతే అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నానో వాళ్ళందరికీ నేను టార్గెట్స్ అనేది ఇంకా ఇవ్వలేదు. జస్ట్ లిమిట్ ఆర్డర్స్ పెట్టాను. బయింగ్ ఆర్డర్స్ అనేవి అయిపోయాయి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడు ఈరోజు నైట్ 12 లోపల నన్ను కాంటాక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి టైం పీరియడ్ తీసుకోండి. ప్రతి ఒక్కరికి నేనైతే మెసేజ్కి రిప్లై ఇస్తాను. మీకు పర్టికులర్గా ఇచ్చిన కాయిన్స్కి టార్గెట్స్ అనేది ఇచ్చేస్తున్నాను. అవన్నీ మీకు ఈ రోజే ఇచ్చేస్తాను. ఇంకా నేను పర్టికులర్గా నేను టైం వేస్ట్ చేయను. మీకు ఏదైతే నేను ఆల్రెడీ మీకు ఇచ్చిన కాయిన్స్ ఉన్నాయో అవన్నీ సిగ్నల్స్, టార్గెట్స్ బుల్ మార్కెట్లో ఎంత వస్తాయి అండ్ బుల్ మార్కెట్ పీక్స్లో ఎంత వస్తాయి అవన్నీ మీకు టార్గెట్స్ అనేది నేను రివీల్ చేస్తాను, ఓకేనా గైస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఈరోజు మీకు లాస్ట్ ఇంకా ఎంట్రీస్ ఎక్కువ ప్రాఫిట్ రావాలనుకుంటే ఈరోజు నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర 1 lakh ఉంటే 5 lakhs నుంచి 10 lakhs. బట్ ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం 15 lakhs కన్నా ఎక్కువ వస్తాయి. ఆ స్ట్రాటజీ ఈ 2 daysలో ఉంటుంది. మ్యాక్సిమం ఈ సండేలో పోలలా మీకు ఎంట్రీ అవుతేనే మీకు ఆ ప్రాఫిట్ తెప్పియగలుగుతాను. ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా ప్లాన్స్ అయితే ఇస్తాను. ఎక్కువ ప్రాఫిట్ పొందాలనుకుంటే వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసుకుంటే బల్క్ అమౌంట్లో అయితే రండి. నేను మంచి సేఫ్ ప్లాన్ చెప్తాను. లేదు ఫ్యూచర్లో వెళ్దామంటే ఫ్యూచర్లో సేఫ్ ప్లాన్ చెప్తాను. మీకు ఏ విధంగా పరంగా ఉంటుందో ఆ పరంగా స్ట్రాటజీస్ అనేవి ఇస్తాను, ఓకేనా గైస్. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. డౌట్స్ వచ్చినా ఖచ్చితంగా మెన్షన్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో కింద కామెంట్లో గ్రూప్ లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.